హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి నర్సీపట్నం నుంచి రమణబాబు గారు ఆస్ట్రా రిమోట్ కిట్తో ఒక 7.1 ఛానల్ యాంప్లిఫైయరు, అదేవిధంగా స్పీకర్ ప్యాకేజ్ సబ్ వూఫర్ అయితే ఆర్డర్ చేశారండి. మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఏ విధంగా చేస్తాను, ఏంటి సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది. అయితే చేశాక నాకు నర్సీపట్నం వేసేయమన్నారు. నవత ట్రాన్స్పోర్ట్కి వేయాలి. ప్యాకింగ్ ఛార్జ్ అప్రోచ్ ఒక 2000 అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కనీసం ఒక 1000 రూపాయలు అవుతుంది. అది 2000 ప్లస్ 1000 3000 అయిపోతుందండి. నర్సీపట్నం అంటే వైజాగ్ దగ్గరలో ఉన్నారు. వైజాగ్ దగ్గర అంటే ఇప్పుడు ఒక గట్టి కొడితే ఒక 150 కిలోమీటర్స్ ఉంటుందండి నా దగ్గరికి. చక్కగా ఉచ్చిపట్టుకెళ్ళిపోతే మీకు చెకింగ్ కూడా అయిపోతుంది, లైవ్లో చూసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి అన్నానండి. ఆయన ఏం చేస్తారంటే లాస్ట్ సండే అంటే ఆల్రెడీ ఆయన వచ్చి తీసుకెళ్ళిపోవడం జరిగింది, రివ్యూ కూడా ఇచ్చేయడం జరిగింది. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి. ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత సెట్ చూశారు. ఆయన మొత్తం ఫ్యామిలీతో వచ్చారండి. సెట్ చూశాక మరి మాకు థియేటర్తో పని లేదండి, చాలా అంటే చాలా చక్కగా వస్తుంది. సో ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. అంటే నేను చూసుకోమన్నాను, ఏమైనా హమ్మింగ్ ఉందో లేదా చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ గట్రా ఏమీ లేదు, చాలా చక్కగా వస్తుంది. ఐఎమ్ సో సాటిస్ఫై అని చెప్పేసి అన్నారు. చక్కగా ఆయన చెక్ చేసి చూపించానండి. అయితే ఆయనకి ఏమి ఇచ్చామనంటే యాంప్ వచ్చినప్పటికీ 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్తో నాకు యాంప్ అయితే మేక్ చేశాను. యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి మీకు నేను చూపిస్తాను. సబ్ వచ్చినప్పటికీ 12 ఇంచ్ JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ ఆయన ఏమంటారంటే 6.5 ఇంచ్ స్పీకర్స్ అయితే చాలా పెద్దవైపోతున్నాయండి. మా ఇంటికి 4 ఇంచ్ సరిపోతాయి జిప్పు. బిఫోర్ ఒక హిరమండలో ఒక సెట్ ఇచ్చారు, నేను చూశాను. నేను అలా నాకు చేసేవండి అన్నారండి. ఆయన కోసం 4 ఇంచ్ జిప్పు స్పీకర్ ప్యాకేజ్ అయితే చేసి ఇచ్చాను. ఇప్పుడు నన్ను అడిగితే 6 ఇంచ్ జిప్ కంటే 4 ఇంచ్ జిప్ అంటే కనీసం ఒక్కొక్క బాక్స్ మీద అట్లీస్ట్ ఒక 1000 నుంచి 1200 తగ్గుతుందండి. అంటే మొత్తము 7.1 అంటే ఇక్కడ 7 బాక్సులు ఉన్నాయి ఒక సబ్ కాబట్టి. 7 బాక్సుల మీద 7000 తగ్గడం అంటే చిన్న విషయం కాదు, తగ్గినట్టే కదా. అది ఇంకా క్రాస్ ఓవర్ మీద దేని మీద రేటు పెట్టుకోవచ్చు. చక్కగా ఓకే అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయితే చేశాను. ఒకసారి బాక్స్ సైజ్ మీకు చూపిస్తాను చూడండి, ఎంత బుజ్జిగా ఉంది చూసారా. చిన్నది, వెరీ స్మాల్ గోండి. ఇంకా స్పీకర్ అయితే బిగించలేదు, చిన్న బాక్స్, చాలా నీట్గా బుజ్జిగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక జాన, జనరల్గా నా చెయ్యి చిన్నది చూసారా, ఒక జాన సైజు, అక్కడ ఒక 3 ఏళ్ళు పడతాయి. చిన్న బాక్సు ఇది అనుకోండి. సౌండ్ సాలిడ్గా ఉంటుంది. వెనక బాక్స్ కనిపిస్తుంది చూసారా, అది నేను జిప్పే వాడతానండి. జిప్ ఫుల్ రేంజ్ స్పీకర్, సరౌండ్ స్పీకర్లు, సౌండ్ సాలిడ్గా ఉంటుంది. సో ఒక జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ లేదా ఓఫర్, ఒక జిప్ కంపెనీ ట్విటర్ వేసి చక్కగా ఇలా బాక్సులు చేసి ఇచ్చాను. ప్రైస్ అయితే 6.5 ఇంచ్తో అయితే ప్రైస్ అయితే తగ్గుతుంది. 6.5 ఇంచ్ ఈ ఓఫర్ కూడా 75 వాటు, ఈ ఓఫర్ కూడా 75 వాటేనండి. సో దానికి బదులుగా ఇది మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తక్కువ ప్రైస్లో నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్తో ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఒకసారి యాంప్లిఫైయర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాము, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇందులో ఆస్ట్రా వెర్షన్ 7 అయితే వాడడం అయితే జరిగిందండి. సో ఒకసారి ఇంటర్నల్ కాంపోనెంట్స్ చూద్దాము. లాంగ్ షాట్ నుంచి చూస్తే ఇది ఆస్ట్రా 7.1 ఛానల్ యాంప్లిఫైయర్. ఇది స్పీకర్ ప్యాకేజ్ కూడా మొత్తం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మన స్పీకర్స్ వచ్చినప్పటికీ 4 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే ఇచ్చాము. చాలా స్మార్ట్గా, అంటే నా చేయి సైజులో స్పీకర్స్ పట్టాయి కదా. ఇందులో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ ఓఫర్స్ అండ్ ట్వేటర్స్ అయితే ఉన్నాయి. FLFRలోని జిప్ కంపెనీ ఓఫర్స్ ట్వేటర్స్ తీసుకున్నాము, జిప్ కంపెనీవి. మిగతా సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంట్రల్లోని జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు తీసుకున్నామండి. ఇవన్నీ 4 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్స్. ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ ఉంది. ఇక యాంప్ ఇంటర్నల్ మరొకసారి చూద్దాము. సబ్ ఓఫర్కి కుమార్ ఆడియో థండర్మోని యూజ్ చేస్తాము. FLFRకి శక్తి స్టీరియో బోర్డ్ అయితే తీసుకున్నామండి. మిగతా రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటరు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి మహారాజా బోర్డ్ అయితే తీసుకున్నాము. ఇది ఆస్ట్రా రిమోట్ కిట్టు. ఇది 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్, సచిన్ శృతి కంపెనీ అండి. దానికి సపరేట్గా ట్రాన్స్ఫర్మర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా చక్కగా పనిచేస్తుంది. దాన్ని ఒకసారి ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ చూద్దామండి. సబ్ ఓఫర్ వచ్చినప్పటికీ ఫ్రంట్ ఫైర్ మనం రెగ్యులర్గా మీరు చూసే సబ్ ఓఫర్ ఇవ్వడం అయితే జరిగిందండి. దాన్ని ఇప్పుడు ప్లే చేద్దాం ఒకసారి. మేఘమా నీలి మేఘమా ఎదురు చూశాని పూల జల్లుకి, వర్షమా వలపుల వర్షమా కాచుకున్నాని మొదటి ముద్దుకి, కన్ను మూడల చెవి మోగల ముద్ద మింగల నొట నవ్వల.